ఎన్నికల ప్రచారంలో వైసీపీ టీడీపీ వర్గీయుల మధ్య దాడులు చోటు చేసుకున్నాయి. టీడీపీ నాయకులకు గాయాలు అయ్యాయి. వైసీపీ ఎమ్మెల్యే బాలినేని టీడీపీ అభ్యర్థి దామచర్ల ఎంట్రీతో రిమ్స్ ఆసుపత్రి దగ్గర యుద్ధ వాతావరణం నెలకొంది. ఒకరిపై మరొకరు దాడులు, ప్రతి దాడులతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఆసుపత్రి అద్దాలు ధ్వంసమయ్యాయి, ఫర్నిచర్ని ధ్వంసం చేశారు. ఒంగోలు 37వ డివిజన్లో ప్రచారంలో పాల్గొన్న వాలంటీర్ ఫోటోలు తీశారు టీడీపీ నాయకులు. టీడీపీ నేతలతో వైసీపీ కార్యకర్తలు వాగ్వాదం, దాడి చోటు చేసుకుంది. టీడీపీకి మద్దతుగా వచ్చిన స్థానికుడు మోహన్ రావుపై కూడా దాడి జరిగిందని చెప్తున్నారు. దాడిలో తీవ్రంగా గాయపడ్డారు మోహన్ రావు. రిమ్స్ ఆసుపత్రికి మోహన్ రావును తరలించారు. ఆసుపత్రి దగ్గరకు వచ్చారు ఇరు వర్గాల పార్టీ నాయకులు. దీంతో అక్కడ హైటెన్షన్ వాతావరణం నెలకొంది. మరోసారి ఘర్షణ వాతావరణం నెలకొనడంతో పోలీసులు కావాలనే వైసీపీకి అండగా ఉండి దాడి జరిగేలా చేశారు అని టీడీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. పోలీసులు డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. అదుపు చేసేందుకు విశ్వ ప్రయత్నం చేశారు పోలీసులు. కానీ ఇరు వర్గాలు వినిపించుకోకపోవడంతో దాడి జరిగింది. దీనిపై ఒంగోలులో రాత్రి చోటు చేసుకున్న ఈ హైటెన్షన్ వాతావరణంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఒక్కసారి నేను మీ దగ్గరకు వస్తాను. ఆ దాడి జరుగుతున్న సమయంలో ఏం జరిగిందో చూద్దాం. ప్రకాశం జిల్లా ఒంగోలులో అర్ధరాత్రి యుద్ధ వాతావరణం చోటు చేసుకుంది. టీడీపీ వైసీపీ వర్గీయులు ఒకరికొకరు దాడి చేసుకోవడంతో పలువురికి గాయాలయ్యాయి. మా ప్రతినిధి శ్రీనివాస్తో మాట్లాడదాం. శ్రీనివాస్, అసలు ఏం జరిగింది? ఎవరిది మిస్టేక్? పోలీసులు ఏం చెప్తున్నారు? రోహిత్, ఈ సంఘటన జరిగి గత రాత్రి కాల సమయంలో ప్రచారంలో భాగంగా కూడా 37 ఒంగోలు నగరంలోని 37 డివిజన్లో ప్రచారం చేస్తున్నటువంటి వైసీపీ నాయకులు, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి స్థానికుల మధ్య జరిగిన వివాదం ఇప్పుడు ఇరు పార్టీలు అంటే టీడీపీ వైసీపీకి మధ్య జరిగిన గొడవ కూడా ఇక్కడ తెర మీదకి వచ్చిన పరిస్థితి ఉంది. ఎందుకంటే నిన్న రాత్రి మాజీ మంత్రి వర్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి ఆ కోడలు కావ్య ప్రచారంలో భాగంగా కూడా, అదేవిధంగా వారి కుటుంబ సభ్యులు, అదేవిధంగా మహిళలు 37 డివిజన్ సమతా నగర్ లో ప్రచారంలో భాగంగా ఒక అపార్ట్మెంట్కి వెళ్ళిన సందర్భంలో అపార్ట్మెంట్ వాసులు సామాజిక వర్గంగా కూడా, అదేవిధంగా టీడీపీ పార్టీకి సంబంధించిన వారు కావడంతో కూడా వాళ్ళు నిరాకరించారు. మా అపార్ట్మెంట్ లో మీ ప్రచారం అవసరం లేదు, మాకు అవసరం లేదన్న సందర్భంలో నెలకొన్న గందరగోళ వాతావరణంలో అక్కడ వారిపై దాడి చేశారని చెప్పేసి వారు ఆరోపిస్తున్నారు. ఈ టైంలో వైసీపీ దాడిలో గాయపడిన వారిని పరామర్శించడానికి అక్కడ వచ్చిన టీడీపీ నాయకులు మోహన్ అయితే ఎవరైతే ఉన్నారో అతని మీద కూడా దాడి చేసి రక్తం వచ్చేటట్టు కూడా కొట్టడం కూడా జరిగింది. దానికి సంబంధించి పార్టీ శ్రేణులకు తెలియటంతో కూడా అధిక సంఖ్యలో కూడా పార్టీ శ్రేణులు, అదేవిధంగా ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి, మాజీ శాసనసభ్యులు దామచర్ల జనార్దన్, అదేవిధంగా ఇతర టీడీపీ శ్రేణులు అక్కడ రావడంతో కూడా కొంత యుద్ధ వాతావరణం అయితే నెలకొంది. జరిగిన సంఘటనపై కూడా వెంటనే విచారణ చేసి వారిపై చర్యలు తీసుకోవాలి. వైసీపీ వారు ఎవరైతే దాడి చేశారో గోలి తిరుపతిరావు పేరైతే ముఖ్యంగా అనిపిస్తుంది, అతనిపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఆ దగ్గరలో ఉన్నటువంటి ఎస్పీ కార్యాలయానికి వెళ్ళి ఎస్పీకి కూడా ఫిర్యాదు చేయటం, అదేవిధంగా కూడా
ఎన్నికల కమిషన్ కూడా ఇది ఏదైతే జరిగిన సంఘటన ఎన్నికల కమిషన్ దృష్టికి కూడా తీసుకెళ్తామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. అక్కడ సమస్య పోయింది అనుకున్న నేపథ్యంలో గాయపడిన వారిని రిమ్స్ హాస్పిటల్కి తరలించిన నేపథ్యంలో అదేవిధంగా వైసీపీలో కూడా కొంతమందికి గాయాలు, వాళ్ళు కూడా ఫార్మాలిటీస్ కోసం అని చెప్పేసి రిమ్స్ కి తీసుకురావటం, రిమ్స్ కి బాలినేని శ్రీనివాసరెడ్డి మాజీ మంత్రి రావటం, అదేవిధంగా అక్కడ ఉన్న టీడీపీ శ్రేణులు అదే మాజీ శాసనసభ్యులు దామచర్ల జనార్దన్, అదేవిధంగా ఇతర టీడీపీ శ్రేణులు కూడా అదే ప్లేస్ లో ఉంటుందో ఒకరికొకరు మళ్ళీ మరొకసారి మాటల యుద్ధం అయితే జరిగింది. ఆ మాటల యుద్ధంలో కూడా ఒకరిపై ఒకరు దాడి చేసుకునేదానికి మరోసారి ప్రేరేపించే పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే అక్కడ జరిగిన దాడిని అడ్డుకునేందుకోసం కూడా స్థానిక ఉంటున్న పోలీసులు కూడా ప్రయత్నించినప్పటికీ పరిస్థితి కంట్రోల్ కాక పూర్తిగా చేతులు ఎత్తేసే పరిస్థితి. అంటే ఆ స్థాయిలో హాస్పిటల్ అద్దాలు ధ్వంసం చేయడం, ఫర్నిచర్ ధ్వంసం చేయడం, ఒకరినొకరు కొట్టుకుని గాయపడేంతగా ఎందుకు పరిస్థితి అదుపు తప్పింది? ఎందుకంటే ఇది దీనికి ఇప్పుడు జరిగిన సంఘటన కూడా చెప్పకూడదు. గత కొంతకాలంగా మధ్యలో టీడీపీ శ్రేణులకు అదేవిధంగా వైసీపీ శ్రేణులకు జరుగుతున్న ఈ రైవల్ అయితే ఇప్పుడు తెర మీదకి వచ్చిందని చెప్పుకోవాలి. ఎందుకంటే 2019కి ఎన్నికలకు ముందు కూడా ఇదే విధంగా కమ్మపాలెం వద్ద కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి కాన్వాయ్ని కమ్మపాలెంకి రానుకోకుండా అడ్డుకున్న నేపథ్యంలో జరిగిన ఆ సేమ్ వాతావరణం ఈ రోజు 37వ డివిజన్ ఒంగోలు నగరంలో జరిగింది. ఇది గత కొంతకాలంగా వీరిద్దరి మధ్య జరుగుతున్న ఆధిపత్య పోరాటైతే పార్టీ మధ్య విభేదాలు అయితే కూడా ఇది వేదిక అయిందని చెప్పి కూడా చెప్పుకోవచ్చు రోహిత్. ఎందుకంటే రిమ్స్ ఆవరణంలో జరిగిన దాడిలో పోలీసులు కంట్రోల్ చేయలేక అక్కడ మధ్యగా ఉన్నటువంటి అద్దాలు, అదేవిధంగా గ్లాస్ డోర్స్, అదేవిధంగా ఉన్నటువంటి ఫర్నిచర్ పూర్తిగా ధ్వంసమైంది. ఇది కేవలం పోలీసులు ప్రోద్బలంతో వైసీపీ వాళ్ళు గూండాలు మాపై దాడి చేశారని చెప్పేసి టీడీపీ వాళ్ళు ఆరోపిస్తుంటే, వైసీపీ వాళ్ళు ఇది టీడీపీ వాళ్ళు కావాలని మమ్మల్ని రెచ్చగొట్టి ఈ విధంగా కార్యక్రమాలకు పాల్పడుతున్నారని చెప్పేసి వాళ్ళైతే ఆరోపిస్తున్నారు. ఎందుకంటే నిన్నటి వరకు నా మీద కానీ నా కార్యకర్తల మీద కానీ దాడి చేసిన సహించాం, కానీ కుటుంబ సభ్యుల మీద దాడి చేసిన సహించని చెప్పేసి మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తెలియజేస్తుంటే, మరో పక్క ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి, అదేవిధంగా శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ కూడా దీనిపై అయితే మేము సీరియస్ గా స్పందిస్తాము, దీనికి ఎన్నికల కమిషన్ దృష్టికి కూడా తీసుకెళ్తున్నారు. ఈ జరిగిన వాతావరణం మొత్తం చూసుకున్నట్టయితే ఇది కేవలం గత కొంతకాలంగా టీడీపీ శ్రేణులకు వైసీపీ శ్రేణుల మధ్య జరుగుతున్నటువంటి ఆధిపత్య పోరు. ఎవరైతే రానున్న 2024 గెలిపే లక్ష్యంలో కూడా ఇరువురు ప్రచారంలో భాగంగా ఉన్నారు. కాకపోతే 37 డివిజన్లో జరిగింది. మా ప్రచారం మా ఇంటికి అయితే, మా అపార్ట్మెంట్కి అయితే రావద్దు, మేము పూర్తిగా టీడీపీ వారు అని తెలిసిన నేపథ్యంలో అక్కడ జరిగిన వాతావరణం, ఘర్షణ వాతావరణం, చిలికి గాలు అనేవి ఇప్పుడు ఈ స్థాయికి అయితే వచ్చిన పరిస్థితి అయితే రిమ్స్ లో ఉంది. రిమ్స్ లో అయితే పూర్తిగా కూడా మరోసారి ఒకరిపై ఒకరు దాడి చేసుకోవటం, అక్కడ కూడా కొంతమంది గాయాలు అవటం, బాలినేని శ్రీనివాసరెడ్డి గతంలో ఎప్పుడూ లేని విధంగా కూడా ఆగ్రహం వ్యక్తం చేయటం, ఇప్పటి వరకు నేను సహించాను, నా సహనాన్ని పరీక్షిస్తున్నారని చెప్పేసి అతను చెప్పటం, ఇలాంటి రౌడీజం మేము సహించమని చెప్పేసి టీడీపీ శ్రేణులు అయితే వారు కూడా తెలియజేయటం, మొత్తానికైతే కూడా ఇది ఇరువురు మధ్య జరుగుతున్న ఒక ఆధిపత్య పోరుని పూర్తి స్థాయిలో ఈ ప్రచారంలో భాగంగా కూడా తెర మీదకి తీసుకొచ్చిన పరిస్థితి అయితే నెలకొంది. దీనిపై పోలీసులు కానీ, అదేవిధంగా ఎన్నికల కమిషన్ కానీ, సంబంధిత అధికారులు ఏ విధంగా స్పందిస్తారు? ఇది ఎన్నికల కోణంలో చూసి వారిపై ఏదైనా చర్యలు తీసుకుంటారా, లేకపోతే ఇది వ్యక్తిగత గొడవలు, అదేవిధంగా పార్టీల మధ్య గొడవలుగా చూసి దానిపై ఎటువంటి చర్యలు తీసుకుంటారా అనేది బట్టి వేచి చూడాల్సిన పరిస్థితి. మొత్తానికైతే ఈ గొడవ ఈ రోజుతో సమస్య పోతుందా, లేకపోతే ఇది మరొకసారి పునరావృతం అయ్యి రానున్న 2024 ఎన్నికల లోపల ఇలాంటి ఏమైనా మరి పునరావృతం అవుతాయని చెప్పేసి కూడా పోలీసులు అయితే ఆలోచిస్తున్నారు. దీనికి సంబంధించి గట్టి బందోబస్తు, అదేవిధంగా ప్రచార సమయంలో కూడా ఏ విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మరో పక్క పోలీసులు కూడా ఆలోచించే పరిస్థితి. ఎందుకంటే నిన్న జరిగిన సంఘటన దృష్ట్యా ఎస్పీ గారు అయితే కొద్దిగా సీరియస్ గానే ఉన్నారు. ఎందుకంటే అతను ఛార్జ్ తీసుకున్న 2-3 రోజుల్లోనే ఇటువంటి సంఘటన జరగడం కూడా కొద్దిగా ఇబ్బందికరమైన వాతావరణంగా భావించిన ఎస్పీ దీనిపై అయితే నేను సీరియస్ గా చర్యలు తీసుకుంటా అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇటు టీడీపీ వాళ్ళు, అటు వైసీపీ వాళ్ళు ఇరువురు కూడా మాదైతే తప్పు లేదు, తప్పు అంతా పక్కవారిదే అన్నట్టుగా వారు ఇరువురు ఒకరిపై ఒకరు ఆరోపణలు తీసుకున్నారు. ఇది పూర్తిగా విచారణ అనంతరం అసలు ఎవరిది తప్పు ఏంటి అనేది కూడా తెలియాల్సిన పరిస్థితి అయితే ఉంది రోహిత్ ఇక్కడ. రైట్ శ్రీనివాస్, ప్రకాశం జిల్లా ఒంగోలులో అర్ధరాత్రి టీడీపీ వైసీపీ వర్గీయులు ఒకరినొకరు దాడి చేసుకోవడంతో యుద్ధ వాతావరణం నెలకొంది. టీడీపీ నాయకులు, వైసీపీ నాయకులు ఇద్దరు కూడా గాయపడ్డారు. పోలీసులు ఆ గొడవను అదుపు చేయడం ఒక దశ కష్టసాధ్యంగా మారింది. ఒకసారి రాత్రి చోటు చేసుకుని యుద్ధ వాతావరణం గురించి ఆ పార్టీ నాయకులు ఏం మాట్లాడారో చూద్దాం. చెప్పింది కదండి, వాలంటీర్ని నేను ఫోటో తీశానండి, అది నేను చేసిన తప్పి. వైసీపీ వాళ్ళు మొత్తం గుండాలు వచ్చి నన్ను కొడుతుంటే మా పిల్లలు అడ్డం వచ్చేసరికి పిల్లల్ని చూడండి కొట్టి ఎట్లా చేశారు, అబ్బాయిని ఇదిగొచ్చి ఇక్కడ పోయింది, చెవు వినపరాట్లేదు, మా చిన్న అబ్బాయి ఏది తల్లిని కొడుతుంటారని వీళ్ళు వచ్చేసరికి ఇదిగోండి కొట్టేయడమైన షర్ట్లు ఇంట్లోకి వచ్చి కొట్టారు వైసీపీ రౌడీలు. గోలి తిరుపతిరావు అనే వ్యక్తి, గోలి తిరుపతమ్మ 39వ డివిజన్ భర్త, గోలి తిరుపతిరావు చంపేస్తాను, మీరు 2వ ఫ్లోర్లో ఎట్లుంటారో చూద్దామని మిగతా వాళ్ళకు మా కింద వాచ్మెన్ కు చెప్పి బెదిరించి వెళ్ళారు. మీరు మరి ప్రభుత్వం
ప్రభుత్వము ఎస్పీ గారు కానీ పోలీసులు కానీ మాకు ప్రొటెక్షన్ ఇవ్వకుంటే మాత్రం మా కుటుంబాన్ని ఉంచరు. దయచేసి రాష్ట్రంలో కూడా మీరందరూ గమనించండి, వైసీపీ రౌడీజము ఇంకా కొనసాగుతుంది. వైసీపీకి ఓటు వేస్తే గిన ప్రతి ఒక్కరి ఇంట్లోకి, ఇప్పుడు మా ఇంట్లోకి వచ్చి కొట్టారు, రేపు మీళ్ళే కూడా వచ్చి చొరబడి కొడతారు. దయచేసి వైసీపీకి ఓటు వేయొద్దండి. వారి కోడళ్ళు మా డివిజన్లోకి వచ్చిందండి, 37వ డివిజన్లోకి వచ్చి వాళ్ళు వెళ్తుంటే వాలంటీర్ కనిపించింది విధులలో. వాలంటీర్ విధులలో ఉండకూడదు, ఎవరైనా ఫోటో తీసి ఈసీకి ఎన్నికల కమిషన్ పెట్టమని చెప్పారు. అందువల్ల నేను తీశానండి. తీస్తూనే తను వచ్చి ఏం బెదిరిస్తున్నావు, మీరు పథకాలన్నీ అయితే పొందేది ఇట్లా బెదిరిస్తుంటారు. లేదమ్మా మా వారి ఎంప్లాయీ మాకేం రావు, అయినా నువ్వు విధులలో పాటించడం తప్పు కదా, ఎన్నికల కమిషన్ ఒకటే చెప్తుందన్నా కూడా ఏం చేసుకుంటావు చేసుకోపా, సరే నేను